హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి. షేర్ చేస్తారు, లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నానండి. అయితే ఈరోజు ఉదయాన్నే అంటే ఫ్రైడే శుక్రవారం రోజు ఉదయాన్నే చూడండి 6:30, 6:30, 6:40 అయింటుందండి టైము. ఎండ చూడండి ఎలా వచ్చేసిందో, క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మామూలుగా అయితే మబ్బులు వేసుకుంటూ ఉండేది కదా ఈ 10-15 రోజుల నుంచి. ఈరోజు ఎండ తీవ్రంగా ఉందండి. అసలు 6కే 10 గంటలకు వచ్చినంత చురుగ్గా వచ్చేసింది ఎండ. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, మబ్బులంతా కూడా బాగా తేలిపోయి బాగా ఎండను సూచిస్తోందండి. వర్షం పడుతుంది అనుకున్నాను, కానీ నిన్న వర్షం వస్తుంది అన్నారు మా వాళ్ళు. కానీ వర్షం అయితే పడలేదండి. రాత్రి పళ్ళ, ఇప్పుడు పళ్ళ. బాగా ఎండ చూడండి ఎలా ఉందో. అయితే మన గార్డెన్ చూడండి ఎలా ఉందో. నిన్నంతా లైవ్ అయిపోయిన తర్వాత నీళ్లు పట్టాను, కొంచెం బాగా తేరుకున్నాయండి. వర్షం పడుతుంది వద్దంటారు మా వారు, కానీ వర్షపు చినుకులు తొట్టిల్లో పడి ఇది చెట్లకు కావాలి కదా, కాబట్టి పెద్ద వర్షం పడితే పట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం చినుకులుగా పడితే మాత్రము వర్షంకి చాలవండి నీళ్లు పట్టాల్సిందే. అయితే ఆ పని అయిపోయిన తర్వాత పని అమ్మ వెళ్ళిపోయిందండి. ఇదిగోండి పూజ చేసిన తర్వాత మన పూజ రూమ్లో గది ఇలా ఉందండి. ఇలాగా ఈరోజు మా వారు కొబ్బరికాయ కూడా కొట్టారు, శుక్రవారం కదా అని. అయితే నేను బ్లౌజ్ కుడదామని ఈరోజు పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి బ్లౌజ్ కుడుతున్నానండి. ఒక మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టాలని ట్రై చేస్తున్నాను. ఇది అవుతుందో లేదో తెలియదు. మొత్తానికి వంట అయ్యేసరికి సగం కూడా కుట్టలేదండి, కొద్దిగా కుట్టడము లైవ్ చేసేసి వచ్చి కుట్టానండి ఇది. అయితే కొంచెం వీపు నొప్పి ఎక్కువగా ఉందని లేసేసానండి. ఇంకా వంట చేశాను లేచి. ఈరోజంతా ఫుల్ బిజీ అండి. నేను ఏదో ఒక పని పెట్టుకొని ఉంటాను, మళ్ళీ ఒళ్ళు బాగాలేకుండా వచ్చిందని పడుకుంటూ ఉంటాను. ఇదిగోండి బ్లౌజ్ అయితే చూస్తున్నాను. పీసులన్నీ రాత్రి కట్ చేసి పెట్టాను, కొన్ని మిస్ అయ్యాయి, అవన్నీ వెతుక్కుంటూ ఉన్నానండి. అయితే నా బ్లౌజులు నేనే కుట్టుకోవడం నాకు ఇష్టం అండి. వేరే వాళ్ళకి ఇస్తే నాకు సెట్ అవ్వట్లేదు. చాలా బ్లౌజులు అలా పాడు చేసుకున్నానండి. మ్యాచింగ్ శారీస్ బ్లౌజులు అన్నీ పాడైపోయినాయి, సరిగా సెట్ అవ్వలే. ఎలా లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా ఎలా ఉన్నా నేను కుట్టుకునేదే నాకు ఇష్టం అండి. అందుకని ఓపిక్గా 2-3 రోజులు ఒక్కొక్క జాకెట్ కూడా కుడుతూ ఉంటాను. కుట్టుకోవడం అలవాటు అండి నాకు. ఇదిగోండి నడుంకి జాయింట్ పీస్ వేస్తున్నాను, అది కుడుతున్నానండి. అయితే ఒకప్పుడు అయితే అరగంట 3/4 గంటలు ఒక బ్లౌజ్ కుట్టేసేదాన్ని. అదే టైం ఇప్పుడు 2-3 రోజులు కూడా పడుతుంది ఒక జాకెట్ కుట్టాలంటే. అయితే మెల్లగా కుట్టుకోవడమే బెస్ట్ అనుకొని కొద్దిగా కుడుతూ ఉంటానండి. నా బ్లౌజులు నేను కుట్టుకోవడమే నాకు ఇష్టము. ఓకేనా? నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఇదిగోండి చామ దుంపలు ఉడకబెట్టానండి ఉదయము. ఇవంతా చెక్కు అంతా అదంతా తీసేసి, పీళ్ళంతా తీసేసి ఇది సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నానండి. అలాగే పెనుములో వేసి వేపితే లేట్ అవుతుందండి, అందుకని డీప్ ఫ్రై చేసి తీసేద్దామనేసి త్వరగా లేట్ అయిపోయిందండి కొంచెం. ఇవాళ బ్లౌజ్ కుడుతూ కూర్చున్నాను లైవ్ అయిన తర్వాత, అందుకని లేట్ అవుతుందని ఇంకా డీప్ ఫ్రై చేసేస్తున్నాను. ఇదిగోండి మునగాకు, కందిపప్పు వేసి పప్పు చేసి రాగి ముద్ద చేద్దామనేసి కుక్కర్ పెట్టానండి. 3 పొయ్యిలు పెట్టేశాను ఇవాళ లేట్ అయిందని. ఒకవైపు డీప్ ఫ్రైకి చామదుంపలు డీప్ ఫ్రై, ఒకవైపు మునగాకు పప్పు, ఒకవైపు ఏమో రాగి ముద్దకి బియ్యం పెట్టానండి. ఇది కాంబినేషన్ బాగుంటుందండి వీటి కాంబినేషను. ఇదిగోండి అది ఆకుకూర అయిపోయింది, అంటే పప్పు ఆకుకూర అయిపోయింది, అందుకని పోపు పెడుతున్నాను. పోపులు అన్నీ వేసేసానండి ఒక్కసారిగా. పోపు పెట్టేసి అలా పెట్టేస్తే సరిపోతుందిలే అని. అదిగోండి అన్నీ రెడీ అయిపోయిందండి. అంటే మునగాకు పప్పు, రాగి ముద్ద, చామదుంపల ఫ్రై అండి. ఇది మా అమ్మ చేసేవాళ్ళండి. ఈ విధంగా చేసి వేడివేడిగా రాగి ముద్దలు ప్లేట్లో పెట్టిస్తే ఇష్టంగా తినేవాళ్ళం అండి మేము. ఇప్పుడైతే ఒక పూట తింటే ఒక పూటకి జీర్ణం కావటం లేదు, అలాగైపోయింది హెల్త్. అయితే మునగాకంటే మా అమ్మ అలవాటు చేసిన కారణంగా బాగా ఇష్టం అండి మాకు. మా బ్రదర్స్కి కానీ మా సిస్టర్స్కి కానీ బాగా తింటాం మేము. ఇదిగోండి డీప్ ఫ్రైకి ఇలా చేశాను, కొద్దిగానే వేసానండి ఆయిల్. మరీ ఎక్కువ వేస్తే అది ఇంకా జిగురుగా అయిపోతుంది కదా అని కొద్దిగానే వేసి దోశలకి అలా వాడేయచ్చులే ఈ ఆయిల్ అనేసి అలా కొద్దిగానే వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇదేం లేదండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకవేళ మీరు వేరే రకంగా చేసుకుంటూ ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసేదానికి కొంచెం రెడ్డిష్గా కనిపిస్తుంది వీడియోలో, కానీ అలా ఉండదండి. గోల్డిష్గానే తీసేసాను.
చాలా టేస్ట్గా ఉంటుందండి. తీసేసిన తర్వాత ఉప్పు, కారము, కొద్దిగా పుట్నాల పొడి చల్లేస్తే అంతేనండి. ఫ్రై ఎమ్మీగా తయారైపోతుందండి. ఇదిగోండి మా లంచ్ ఇది. గోంగూర పచ్చడి, కొద్దిగా అది ఫ్రై, పప్పు అండి.